ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి కేసినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం. అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం 5 ఏళ్ళు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి, సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని, మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన 10 ఏళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు, ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా, సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం. కేసినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక 5 విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందు ఉంచుతాను. మొదటిది, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేసినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేసినేని నాని గారు పాల్పడ్డారు. బ్యాంక్ పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ. స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం. రెండోది, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని, కాట్రగడ్డ హేమంత్ని ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి మొత్తం ఈ వ్యవహారంలో బ్యాంకుకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకుని మోసం చేసిన విషయం ఇది. ఈ కంపెనీ పేరు కేసినేని హారికా ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ముందు నాని గారు, నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకుని మోసం చేసే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు నడుపుతున్నారు. మూడోది, మంచి ఆదాయం వస్తున్న హోటల్ బిజినెస్లో ఆ ఆదాయాన్ని బ్యాంకు రుణం తీర్చడానికి ఉపయోగించకుండా ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీ పేరు ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాక చెప్పిన కంపెనీలోనేమో తన దగ్గర పనిచేసే
తాతినేని రాంబాబుని, కాటగడ్డ హేమంత్ని డైరెక్టర్గా పెడితే ఈ ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్కి తన కూతురునిద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ హోటల్ మీద వస్తున్న ఆదాయాన్ని మళ్లించి బ్యాంకును మోసం చేయటం జరిగింది.